ఏం లేదు సత్య, నీకోసం గోరింటాకు తెచ్చా. గోరింటాకా? ఆ గోరింటాకి నీ మొహంలో ఆ నవ్వుకి ఏ మాత్రం పొంతం లేదేంటి? సత్య, రేపటి నుంచి ఆషాఢ మాసం అంట కదా. ఆషాఢ మాసం అంటే భార్యకి భర్త గోరింటాకు పెట్టాలంట. ఆ అయితే ఇంతకు ముందు కూడా నా సుందరికి నా చేతులతోనే గోరింటాకు పెట్టా. పెడితే నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు? అదే సత్య, రేపొద్దున నా ముందున్న సుందరికి కూడా నేనే గోరింటాకు పెట్టాలి కదా. అందుకే ఇప్పుడు కూడా ఈ గోరింటాకులో కొంత అమ్మగారికి ఇచ్చి నీకోసం కూడా తీసుకొచ్చా. రే కృష్ణ, తస్సదియ్య కొట్టానంటే చూడు. నేను నీ సుందరిని కాదు, నీ భార్యని. అంతకంటే కాదని చాలాసార్లు చెప్పాను. అయినా సరే మళ్ళీ మళ్ళీ అదే విషయం తెచ్చి నన్ను రెచ్చగొడుతున్నావు. అది కాదు సుందరి. సుందరి కాదు, నేను సత్యని. సత్య అనే పిలువు. సరే సత్య, మరి గోరింటాకు? అదిగో మళ్ళీ మొదలు పెట్టాడు. నాకు తిక్క రేప కృష్ణ. ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. సత్య, ఆషాఢ మాసం భార్యకి భర్త గోరింటాకు పెడితే చాలా మంచిదంట. నీ మంచి కోసం రేపు నీకు ఎలాగైనా సరే నేను నీకు గోరింటాకు పెడతాను. ఏంట్రా, నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు ఛాలెంజ్ అనుకో, ఏమైనా అనుకో, రేపు నేను నీకు ఎలాగైనా గోరింటాకు పెడతాను, అంతే. అలాగే అయితే నా మాట కూడా విను. నువ్వు గోరింటాకు పెట్టడం కాదు కదా, రేపు నా అరచేతిని కూడా నువ్వు ముట్టుకోలేవు. ముట్టుకోనివ్వను కూడా. నేను చూస్తాను నీ అరచేతికి గోరింటాకు పెట్టి, అప్పుడు నేనేంటో నీకు నిరూపిస్తాను. వెళ్ళ నీకంత సీన్ లేదు, వెళ్ళ. నేనేంటో రేపు చూపిస్తా.